Hi, welcome to Shrestha Multi Speciality Hospital. వ్యూవర్స్ శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది సౌత్ ఇండియాలోనే ఫస్ట్ ప్లాస్మా లేజర్ టెక్నాలజీని తీసుకొచ్చినటువంటి హాస్పిటల్. ఇది బిహెచ్ఎల్ అశోక్ నగర్లో ఉంది. సో ఇవాళ సెషన్లో మనం లేడీస్ ఎక్కువగా ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్లో యూరినరీ ఇన్కాంటినెన్స్ ఈ ప్రాబ్లం గురించి మాట్లాడుకోబోతున్నాం. సో దీని గురించి డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు కాస్మెటిక్ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ స్పందన నాగండ్ల గారు మనతో పాటు ఉన్నారు. సో సాధారణంగా యూరినరీ ఇన్కాంటినెన్స్ అని అంటే మూత్రం ఆపుకోలేకపోవటం, ఎక్కువగా ఈ మూత్రం ఆపుకోలేకపోవటం అనే సమస్య మన లేడీస్ లో చూస్తుంటాం. అది కూడా పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత మనం చూస్తుంటాం. ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉంటుంది, సో ఎటువంటి ట్రీట్మెంట్స్ దీనికి అవైలబుల్ ఉన్నాయి? సో మోస్ట్లీ చాలా మంది ఏంటంటే సాధారణంగా మూత్రం రాకుండా ఉండటానికి ఎక్కువగా ఆపుకోవడం లాంటివి చేస్తుంటారు. బయటకు చాలా మంది వెళ్ళటానికి కూడా ఇష్టపడరు, అండ్ ఎక్కువగా మూత్రం ఇలా రావటం వల్ల కూడా బయటకు వెళ్ళడానికి ఇష్టపడరు. దీన్ని ఏ రకంగా మనం కంట్రోల్ చేసుకోవాలి, ఈ ఇష్యూస్ ని చాలా మందితో షేర్ కూడా చేసుకోవాలన్నమాట. నాకు ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనే విషయాన్ని కూడా చాలా మంది లేడీస్ ఎవరితో షేర్ చేసుకోరు, చాలా మోమాట పడుతూ ఉంటారు. అయితే ఇది ముదిరిపోతే అసలు ఏమవుతుంది, దీన్ని ఏ రకంగా మనం కంట్రోల్ చేసుకోవాలి, సర్జరీకి వెళ్ళాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. సో వితౌట్ సర్జరీ కూడా దీనికి ఏమైనా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయా, ఈ విషయాలన్నీ డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్ సుజిత, ఎలా ఉన్నారు? యా ఐమ్ గుడ్ మ్యామ్, హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్, థ్యాంక్ యూ. యా మ్యామ్, సో ఇవాళ సెషన్ లో సో ఎక్కువ మంది లేడీస్ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ లో యూరినరీ ఇన్కాంటినెన్స్ గురించి మీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఏంటి ఈ సమస్య, అసలు యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే ఏంటి, సో ఏ రకంగా ఈ ప్రాబ్లమ్ ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం? సుజిత, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం, అదే యూరినరీ ఇన్కాంటినెన్స్. ఈ రోజు మనం చూస్తుంటే ప్రతి ఒక్క మహిళ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు, కానీ దీని గురించి మాట్లాడుకోవడానికి కానీ దీని గురించి బయట చెప్పడానికి కానీ మొహమాట పడుతూ ఉంటారు. అది మనం చూస్తుంటాం, నలుగురిలో కూర్చున్నప్పుడు అప్పుడు ఈ టాపిక్ వస్తే ఏదో అది కూడా భయంగా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది చెప్తే ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేస్తారో చెయ్యరో, నాకు అవి ప్రాబ్లం ఉందని నవ్వుకుంటారో అని చాలా మంది మహిళలు, కానీ మహిళలే కాదు, ఈ ప్రాబ్లం ఎవరిలోనైనా ఉండొచ్చు, అంటే పురుషుల్లో ఉండొచ్చు, ఈవెన్ టీనేజర్స్ చిన్న పిల్లల్లో కూడా యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది సాధారణమైన సమస్య. అసలు ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే ఏంటి అని అడిగారు మీరు. ఇప్పుడు తెలుసుకుందాం అసలు యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే ఏంటి. యూరినరీ ఇన్కాంటినెన్స్, యూరినరీ అంటే యూరిన్, ఇన్కాంటినెన్స్ అంటే మనకు తెలియకుండానే లీక్ అవ్వడం. సో యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది ఇన్వాలంటరీ లీకేజ్ ఆఫ్ యూరిన్. సో మనకు తెలియకుండానే కొన్నిసార్లు దగ్గినా, తుమ్మినా, నవ్వినా, గట్టిగా నడిచినా, స్పీడ్ గా వాకింగ్, జాగింగ్ అలా చేసినా కూడా మనకు తెలియకుండానే యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. సో ఇది ఎందుకు వస్తుంది, దీంట్లో రకాలు ఏంటి అనేది ఇప్పుడు మనం అన్ని తెలుసు. అంటే జనరల్లీ ఏంటంటే గతంలో మనం వినేది ఏంటంటే లైక్ ఒక 35-40 ఇయర్స్ దాటిన తర్వాత మహిళల్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం చూసేవాళ్ళం పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత అనుకున్నాం. ఇప్పుడు మీరు చెప్తున్నారు, సో టీనేజర్స్ లో కూడా చూడొచ్చు ఈ ప్రాబ్లం అని ఇప్పుడే తెలుస్తుంది నాకు. సో ఎందుకు వస్తుంది అంటారు ఇది? యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది టైప్స్ ఉంటాయండి. అదే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్, అర్చ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అండ్ మిక్స్డ్ యూరినరీ ఇన్కాంటినెన్స్. మిక్స్డ్ అంటే ఈ స్ట్రెస్ అండ్ అర్చ్ రెండు ఇన్కాంటినెన్స్ కలిపి దాన్ని మిక్స్డ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటూ ఉంటాం. ఓకే. స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది ఎగ్జర్షన్, అది ఏదైనా అబ్డామినల్ ప్రెషర్ ని ఇంక్రీజ్ చేస్తుంది, అంటే ఎగ్జర్షన్ దట్ ఇంక్రీజెస్ అబ్డామినల్ ప్రెషర్ కాసెస్ దిస్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అండి. అవి ఎలాంటి కండిషన్స్ లో అంటే మనం దగ్గినా, తుమ్మినా, గట్టిగా నవ్వినా, లేదా మోషన్ వెళ్ళడానికి చాలా సార్లు ఇబ్బంది పడుతూ ఉంటాం, గట్టిగా ముక్కుతూ ఉంటాం, అలా చేసినా, లేదా హెవీ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్, ఇలాంటి కండిషన్స్ లో మనం స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది చాలా సాధారణంగా చూస్తూ ఉంటాం అన్నమాట. అర్చ్ ఇన్కాంటినెన్స్ అంటాం సెకండ్ టైప్. సెకండ్ టైప్ ఇస్ అర్చ్ ఇన్కాంటినెన్స్. దీన్ని చాలా సార్లు ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటూ ఉంటాం. ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటే ఏంటనేది, మనము వాష్రూమ్ వరకు వెళ్తాం కానీ ఆపుకోలేము, వాష్రూమ్ లోకి వెళ్ళి పీ చేసే టైంలోనే యూరిన్ లీక్ అయిపోతూ ఉంటుంది. దీన్ని మనం అర్చ్ ఇన్కాంటినెన్స్ అంటూ ఉంటాం. ఇకపోతే మిక్స్డ్, ఏదైతే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అండ్ అర్చ్ ఇన్కాంటినెన్స్ రెండు కలిసి మనం మిక్స్డ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది చూస్తూ ఉంటాం. అంటే సాధారణంగా కొంచెం బాగా ఒబేస్ గా ఉండే వాళ్ళల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది అంటారు, ఎంతవరకు వాస్తవం? ఇది నిజమండి, ఎందుకంటే ఒబేసిటీ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్. ఇది ఫీమేల్స్ లోనే కాదు, మేల్ లో కూడా ఇది సాధారణమైన సమస్య. ఎందుకంటే ఒబేస్ అంటేనే లావు ఉండడం, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల మజిల్స్ ఏవైతే
హోల్డ్ చేయాలో వాటి మీద బరువు ఎక్కువ పడేసరికి మజిల్ వీక్ అయిపోతుంది. అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఎక్స్టెండ్ అయిపోతూ ఉంటాయి. ఎక్స్టెండ్ అయినప్పుడు వాటికి ఉన్న కెపాసిటీ, ఆ స్ట్రెంగ్త్ వీక్ అయిపోయి యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది ఒబేసిటీలో కూడా మనం చాలా సాధారణంగా చూస్తాం. అంటే గతంలో మ్యామ్ మేము ఎక్కువగా వినేది ఏంటంటే లైక్ 35-40 ఇయర్స్ అబోవ్ ఉండే వాళ్ళు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు అంటూ వింటున్నాం. కానీ మీరు ఇప్పుడు చెప్తున్నారు టీనేజర్స్ కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని. ఎందుకు వస్తుందంటారు అసలు ఈ ప్రాబ్లం? ఈ సమస్యకి ఈ ఏజ్ లోనే రావాలి, ఈ ఏజ్ లో రావద్దు అనేది ఇప్పుడు అలా అయితే మనం ఏమీ చూడట్లేదండి. ఎందుకంటే పాతకాలంలో మీరు అన్నట్టు అవును 35-40 ఇయర్స్ దాటిన తర్వాతనే, కానీ ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ప్రతి ఒక్కళ్ళు ఈ సమస్య చూస్తూ ఉన్నాం మనం. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఇంకా టీనేజర్స్ లోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో వర్కింగ్ ఉమెన్స్ లేదా స్కూల్ పిల్లల్లో కూడా, ఎందుకు అని అంటే వాళ్ళకి అసలు ఎక్సర్సైజ్, ప్రాపర్ డైట్ అనేది లేకుండా పోతుంది. సో ఇది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు టీనేజర్స్ లో తీసుకున్నాం అనుకోండి, టీనేజర్స్ లో స్ట్రెస్ ఎక్కువ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్ కానివ్వండి, ఆ జంక్ ఫుడ్స్ కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, స్మోకింగ్ అడిక్షన్స్, ఇవన్నీ సాధారణంగా చూస్తుంటాం. సో టీనేజర్స్ లో వచ్చే నార్మల్ ఇన్కాంటినెన్స్ ఏది అంటే అది స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్. ఇకపోతే ఈ 30-35 ఇయర్స్ 40 వాళ్ళలో మనం చూసేది అర్జ్ ఇన్కాంటినెన్స్. అంటే వాష్రూమ్ వెళ్లే వరకు కూడా కంట్రోల్ చేసుకోకుండా మధ్యలోనే యూరిన్ సివియారిటీ పెరిగిపోయి ఫ్రీక్వెన్సీ పెరగడము, ఇలాంటివి అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ లో చూస్తూ ఉంటాం. ఇకపోతే కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళల్లో మనం మిక్స్డ్ అంటే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్, అర్జ్ ఇన్కాంటినెన్స్ రెండు చూస్తాం. కానీ ఇక్కడ ఇంకో క్వశ్చన్ రైజ్ చేస్తాను. సో చాలా మందిలో ఉన్నటువంటి డౌట్ అన్నమాట, ఈ మధ్య కాలం లేడీస్ చర్చించుకుంటున్నటువంటి క్వశ్చన్ కూడా అది. యూనో ఇప్పుడు నార్మల్ డెలివరీకి వెళ్ళాం అనుకోండి, నార్మల్ డెలివరీలోని ప్రెషర్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. సో మన బాడీలో ఉన్న అన్ని కండరాలు కూడా కదిలిపోతాయి. మెయిన్ గా ఈ పెల్విక్ కండరాలు కూడా బాగా ఎక్కువ డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి మనం నార్మల్ డెలివరీకి వెళ్ళొద్దు, సిజేరియన్ కి వెళ్దాము అనే దీంట్లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే సేమ్ ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ సమస్యలు కానివ్వండి, వెజైనా లూజ్ అయిపోవటం, సెక్షువల్ డిస్టర్బెన్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. కాబట్టి వద్దు సిజేరియన్ కి వెళ్దాం అని అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? లేదండి, చూడండి, ప్రెగ్నెన్సీ అనేది అది సృష్టి, అది ఉండాల్సిందే, అది జరగాల్సిందే. అండ్ అది ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఫీమేల్ శరీరంలో చేంజెస్ అనేది సాధారణం, అది ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. కానీ నేను నార్మల్ కి వెళ్తేనే నాకు ప్రాబ్లం వస్తుంది, సి సెక్షన్ కి వెళ్తే ఏ ప్రాబ్లము రాదు అనుకోవడం అపోహ. లోపల పిండం పెరుగుతున్న కొద్దీ దాని ఎఫెక్ట్ ఆర్గన్స్ అన్నిటి మీద పడుతున్నాయి. ఇప్పుడు మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మొత్తానికి ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకోం కదండి. సో దేనికైనా సమస్య ఉన్నప్పుడు దానికి పరిష్కారం కూడా ఉంటుంది. సో నార్మల్ డెలివరీ అలా అంటే మన పూర్వీకులు అందరూ కూడా చాలా సిజేరియన్స్ అనేవి మనం చాలా తక్కువగా వినేవాళ్ళం పాతకాలంలో. సో మనకు ప్రాబ్లం ఉంది అని అంటే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ కూడా ఉంటుంది. నార్మల్ డెలివరీ ఎప్పుడైతే నార్మల్ డెలివరీ డిఫికల్టీ ఉంటుందో, నార్మల్ డెలివరీ పాసిబుల్ కాదో, లేదా బేబీకి కానీ మదర్ కి కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి నార్మల్ డెలివరీలో అనుకుంటే మాత్రమే సి సెక్షన్. కానీ మాక్సిమం ఇది దేవుడి సృష్టి, లోపల ఉన్న బేబీ ఎలానైనా బయటికి రావాలి. సో అది నార్మల్ గానైనా సి సెక్షన్ లోనైనా వచ్చినా కూడా మనకున్న సమస్యలకి ఆ సమస్య ఏంటో చర్చించుకొని దానికి సొల్యూషన్ అనేది వెతుకోవాలి. అబ్సల్యూట్లీ అంటే సి సెక్షన్ చేయించుకుంటే మాకు ఏ ప్రాబ్లం రాదు అనుకోవడానికి లేదు, నార్మల్ డెలివరీ అయితే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని కాదు. సో ప్రాబ్లం రెండిట్లోనూ ఉంటుంది, దానికి కరెక్ట్ సొల్యూషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ సమస్య ఎప్పటి నుంచో ఉందా, లేకపోతే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తూ ఉందా? అండ్ ఈ మూత్రం లీక్ అవుతూ ఉండేటప్పుడు దాన్ని అలానే వదిలిపెడితే వచ్చేటువంటి అదర్ కాంప్లికేషన్స్ ఏంటి? అండ్ వాళ్ళకి ఎక్కువగా మనం వెజైనా ఇన్ఫెక్షన్స్ అనేది చూడొచ్చు అంటారు. యూరినరీ కాంటినెన్స్ అనేది ఈ రోజు నిన్ను వచ్చిన సమస్య కాదండి. ఇది ఒక ఫీమేల్ లో కానీ ఒక మేల్ లో కానీ కొన్ని కండిషన్స్ లో ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది చాలా సాధారణం. ఇప్పుడు నిజం చెప్పాలంటే 1 in 3 ఫీమేల్ అంటే ముగ్గురులో ఒకరు ఖచ్చితంగా యూరినరీ ఇన్కాంటినెన్స్ తో సఫర్ అవుతున్నారు. అదే పురుషుల్లోకి వస్తే 1 in 8, 8 మందిని తీసుకుంటే ఒక్కరు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం తో సఫర్ అవుతున్నారు. ఇది నిన్న మొన్న వచ్చిన ప్రాబ్లం కాదు. యూరినరీ కాంటినెన్స్ అనేది మన అమ్మలు ఇప్పుడు మనము అందరము ఈ ప్రాబ్లం తో సఫర్ అవుతున్నాం. కానీ సోషల్ స్టిగ్మా వల్ల, జడ్జిమెంటల్ థాట్స్ వల్ల దీన్ని మనం బయట డిస్కస్ చేసుకోలేకపోతున్నాం. అమ్మో దీన్ని అని చెప్తే నన్ను దూరం ఉంచేస్తారేమో, ఈ ప్రాబ్లం నాకే ఉందేమో, మనం మన అమ్మలతో షేర్ చేసుకునేది అమ్మలతో, ఫ్రెండ్స్ తో, అంతే, అంతకు మించి బయట చెప్పుకోలేం. సో మన అమ్మలకి ఏంటి,
దీనికి ఇప్పుడు ఏం ట్రీట్మెంట్ వచ్చింది, ఎలా వచ్చిందో తెలియదు. ఏదున్నా అమ్మాయి కాబట్టి మనము కొంచెం దాపరికంగానే ఉండాలి, కొంచెం సిగ్గుపడుతూనే ఉండాలి, అన్ని చెప్పుకోలేము అన్న అపోహలో. సో ఇది మనం ఫీమేల్స్, మనకు మోస్ట్ కామన్, ఇంకా ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకా కామన్, దీన్ని మనం సైలెంట్ గా సఫర్ అవ్వాల్సిందే అని ఉమెన్ ఈ రోజుకి సైలెంట్ గా ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు కొంచెం అవేర్నెస్ తో బయట డిస్కస్ చేసినా కంప్లీట్ గా డిస్కస్ చేయట్లేదు. బికాస్ నన్ను నా ఫ్రెండ్స్ దూరం పెట్టేస్తారేమో, నాకు ఈ ప్రాబ్లం ఉందనుకొని వాళ్ళు దీన్ని ఇన్సల్టింగ్ గా మాట్లాడతారేమో అని డిస్కస్ చేసినా ఇన్కంప్లీట్ గానే డిస్కస్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ టుడే ఆర్ ఎస్టర్డే, దిస్ ఇస్ బీయింగ్ సఫరింగ్ ఫ్రమ్ లాంగ్ టైం. మన అమ్మమ్మలో వాళ్ళకు ముందు నుంచి కూడా యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది ఉంది. అది ఫీమేల్స్ లోనే కాదు, మేల్స్ లో కూడా. మ్యామ్, ఈ ఇష్యూ అనేది 1:3 ఉందని చెప్తున్నారు. సో ఇంత సివియర్ గా ఉండేటప్పుడు కూడా ఎందుకు దీని గురించి అసలు డిస్కస్ చేయలేకపోతున్నారు? యూరినరీ ఇన్కాంటినెన్స్ అనే దాన్ని మనం ముందుగా అనుకున్నట్టు ఈ సోషల్ స్టిగ్మా, టాబు, జడ్జిమెంటల్ థాట్స్ తో ఉండిపోయి ఇది మాకు ఉందని చెప్తే ప్రాబ్లం అనుకొని వాళ్ళల్లో వాళ్ళు సఫర్ అవుతున్నారండి. ఇది నిజంగా చెప్పాలంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇది మాకు వచ్చింది ఇంకా మేము దీన్ని అనుభవించాల్సిందే. సో దే ఆర్ సైలెంట్లీ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ దే ఆర్ సైలెంట్లీ సఫరింగ్ విత్ ద ప్రాబ్లం. ఇది ఇప్పుడు చూస్తున్న ప్రాబ్లం కాదు, ఇది మనము మన అమ్మల నుంచి, మన అమ్మమ్మల నుంచి, అందరి నుంచి ఉన్న ప్రాబ్లం ఇది. కాకపోతే ఇది నేను ఆడదాన్ని, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఇంకా ఇది నేను యాక్సెప్ట్ చేయాలి, ఈ రోగంతో నేను జీవించాలి, ఇది నాకు చచ్చేంత వరకు ఉంటుంది అని సైలెంట్ గా యాక్సెప్ట్ చేసి సైలెంట్ గా సఫర్ అవుతూ ఉన్నారు. అంటే యాక్సెప్ట్ చేయాల్సిన నెసిటీ కూడా అసలు ఎంతవరకు ఉంది, ఎందుకు చెయ్యాలి, అండ్ దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన నెసిటీ ఎంతవరకు ఉంది? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మనం అందరం ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ లైఫ్స్ లో బ్రతుకుతున్నాం. అలాంటప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి ప్రాబ్లమ్ ని? కాకపోతే మనలో ఉన్నది ఏంటి అని అంటే, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నేను నలుగురిలో డిస్కస్ చేయను, నేను యాక్సెప్ట్ చేస్తాను అని చాలా వరకు ఎలా వెళ్తున్నారంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీకు. మొన్న లాస్ట్ టైం 1 week బ్యాక్ మాకు ఒక పేషెంట్ వచ్చారు, కానీ పేషెంట్ రాలేదు, ఇక్కడ పేషెంట్ వాళ్ళ అబ్బాయి వచ్చారు. వచ్చి, మేడం ఇలా మా మదర్ సైలెంట్ గా సఫర్ అవుతున్నారు, తను అంతకు ముందు ఒకసారి తీసుకెళ్ళినప్పుడు వచ్చారు, కానీ తను వాడినా కూడా ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా తగ్గలేదు, ఇంక ఇది నాకు ప్రాబ్లము, దీన్ని ఎవరు క్యూర్ చేయలేరు అని తను డిప్రెస్డ్ అయిపోయి ఇంట్లోనే ఉండి, నేను నలుగురిలోకి వెళ్ళినా కూడా నాకు యూరిన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ఇబ్బంది అవుతుంది, నా బట్టలు వెట్ అవుతున్నాయి నేను జర్నీ చేసేటప్పుడు కూడా, సో నేను రాను నలుగురిలోకి అని తన ఇంట్లోనే ఉండి కుమిలిపోయి ఒక స్టేజ్ ఆఫ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. సో తనకేంటి, ఇంకా నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వదు, నేను ఇలానే ఉండాలి అని తన డిప్రెషన్ లోకి వెళ్తే, నేను బయటకు కూడా పోలేను, ఎక్కడికి వెళ్ళలేను, నలుగురు నవ్వుతారు, ఇది నాకు వచ్చింది, ఇంకా నేను చచ్చేంత వరకు ఇది అనుభవించాల్సిందే. వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ బాధ చూడలేక అసలు దీనికి సొల్యూషన్ ఉందా మేడం అని మా హాస్పిటల్ రావడం జరిగింది. సో తన ట్రీట్మెంట్ అంతా తీసుకున్నాక నౌ షీఈ్ హ్యాపీ. ఇప్పుడు నలుగురు తిరగగలుగుతున్నారు, షీఈ్ డన్ విత్ ద ప్రాబ్లమ్ అండ్ షీఈ్ వెరీ హ్యాపీ నౌ. సో ఈ ప్రాబ్లం ఉండి సైలెంట్ గా సఫర్ అవ్వడానికంటే వాళ్ళకి ఎందుకు సఫర్ అవుతున్నారు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గించుకుంటున్నారు, సోషల్ అంటే నలుగురిలో మేము తిరగలేము అని వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్, డిప్రెషన్, ఆ డైపర్స్ వాడడము, ఇవన్నీ వాళ్ళకి నరకం కనిపిస్తుంది. అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉండేటప్పుడు ఎందుకు అన్నిటికీ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు కదా, మనకి రకరకాల జబ్బులు వస్తున్నాయి శరీరానికి సంబంధించి, అన్నిటికీ ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు దీనికి కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉండేటప్పుడు ఎందుకు వచ్చి డిస్కస్ చేసి ట్రీట్మెంట్ అనేది ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అవేర్నెస్ లేకపోవడం అనేది ఒక కారణంగా చెప్పుకోవచ్చా, ఏమంటారు? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఏమైపోయింది అని అంటే, ఎంత మోడర్న్ లైఫ్ కి వచ్చినా ఫీమేల్ ఇష్యూస్ కి వచ్చేసరికి ఆ సోషల్ స్టిగ్మా వల్ల వాళ్ళు అక్కడ ఇరుక్కుపోతున్నారు. ఇది మేము చెప్పుకోలేము, చెప్తే నలుగురు నవ్వుతారు, సో చెప్పకూడదు. ఎంత అవేర్నెస్ చేయడానికి చెప్పినా దాని గురించి సగమే మాట్లాడగలుగుతున్నారు, మొత్తం తెలుసుకోలేకపోతున్నారు, మొత్తం డిస్కస్ చేయలేకపోతున్నారు. ఒక డాక్టర్ దగ్గరికి వచ్చి కూడా వాళ్ళ ప్రాబ్లం ఇది అని ఓపెన్ గా చెప్పలేకపోతున్నారు. అది వాళ్ళ జడ్జిమెంటల్ థాట్స్ లోనే ఉండిపోతున్నారు, దీన్ని యాక్సెప్ట్ చేసేస్తున్నారు, ఇంకా ఇది మాకు వచ్చింది, మేము ఉండాలి. సో మ్యామ్, జనరల్లీ ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ హై రిస్క్ పీపుల్ ఎవరిలోనే ఎక్కువగా మనం ఈ ప్రాబ్లమ్ ని చూస్తూ ఉంటాం? చాలా ఇంపార్టెంట్ సుజిత. ఇది యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది మనం సాధారణంగా మహిళల్లో అండ్ పురుషుల్లో ఇద్దరిలో చూస్తూ ఉంటాం. ఇకపోతే ఇది మోస్ట్ కామన్ ఎవరిలో అంటే ప్రెగ్నెన్సీ. ఫీమేల్స్ కి వస్తే ప్రెగ్నెన్సీ ఈజ్ అ మెయిన్ కాజ్ ఫర్ దిస్. అది ఇంకా వెజైనల్ బర్త్స్,
దాంట్లో ఏమైతుంది అంటే చైల్డ్ బేరింగ్ అంటే చైల్డ్ డెలివరీ అయ్యేటప్పుడు వాళ్ళకి బేబీ పెద్దగా ఉన్నా లేకపోతే ఇన్స్ట్రుమెంటేషన్ ఫోర్సెప్స్ గానీ వాక్యూమ్ గానీ వాడి ఏదైనా ఎనీథింగ్ ఫోర్స్ అప్లైడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అది మన బాడీకి ఎక్స్ట్రా మనం ప్రెషర్ పెడుతున్నట్టే కదా. సో అక్కడ ఉన్న మజిల్స్ లూజ్ అయిపోవడము లేదా ప్రొలాంగ్డ్ లేబర్ అంటే కొంతమందిలో మేము నొప్పులు 2 రోజుల వరకు తీసాము, మాకు చాలా డెలివరీ కాంప్లికేట్ అయ్యింది అని చెప్తూ ఉంటారు. సో దట్ బేబీ హెడ్ అనేది కింద పుష్ అవుతూనే ఉంటుంది, సో మజిల్స్ పైన ఇంపాక్ట్ పడుతూనే ఉంటుంది, మజిల్ స్ట్రెచ్ అవుతూనే ఉండాలి. సో ప్రొలాంగ్డ్ లేబర్స్ లో ఇవి చూస్తుంటాము. ఇకపోతే పెల్విక్ సర్జరీస్ లైక్ ఇప్పుడు సాధారణంగా అందరికి ఏమైపోయింది, ఒక ఏజ్ రాగానే ఇంకా మాకు ఈ గర్భసంచితో ఉపయోగం లేదు, ఏ చిన్న సమస్య ఉన్నా లేదా ఒక్క సైకిల్ ఓవర్ బ్లీడింగ్ అయిపోయినా కూడా ఇంకా తీసేయండి, మా ఫ్యామిలీ అయిపోయింది, మాకు యూట్రస్ తో ప్రాబ్లం అవుతుంది తీసేయండి అని అంటుంటారు. సో హిస్టెక్టమీస్ కానీ ఎనీ పెల్విక్ సర్జరీస్ ఏదైనా పెల్విక్ సర్జరీస్ అయినా కూడా మనం ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది సాధారణంగా చూస్తుంటాం. ఇకపోతే మేల్ లో కూడా పెల్విక్ సర్జరీస్ ఏదైనా అంటే ప్రాస్టేట్ కి కానీ అలా ఏదైనా సర్జరీస్ అయినప్పుడు కూడా మేల్ లో కూడా యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఇకపోతే యంగ్ కి వచ్చేసరికి వాళ్ళల్లో సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల అంటే ఓల్డ్ ఏజ్ లోనో లేదా పిల్లలు పుట్టిన తర్వాతనో ఈ ప్రాబ్లం రావడం అనేది కాదు, టీనేజర్స్ లో కూడా వర్కింగ్ మెన్ అండ్ ఉమెన్ లో కూడా ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువగా నోటీస్ చేస్తున్నాం. ఎందుకు వస్తుంది వీళ్ళల్లో అంటే స్ట్రెస్ అనేది సాధారణమైన ఫ్యాక్టర్ అయిపోయింది. ఇప్పుడు స్కూల్కి వెళ్లే పిల్లోడి నుంచి 80 ఏళ్ల ముసలి వాళ్ళలో కూడా ఏమన్నా నిద్రపోవట్లేదు అని అంటే నాకు స్ట్రెస్ ఎక్కువైందండి అంటున్నారు. సో స్ట్రెస్ అనేది సాధారణమైన సమస్య. ఇకపోతే అడిక్షన్స్ లైక్ ఇప్పుడు చూస్తే సిగరెట్స్ అనేవి ఫీమేల్స్ ఎక్కువ తాగుతున్నారు. అంతకు ముందు సిగరెట్స్ అనగానే స్మోకింగ్ అనగానే ఓన్లీ మేల్, కానీ ఇప్పుడు ఫీమేల్స్ తో అది ఎక్కువ అయిపోయింది. సో అడిక్షన్స్ ఆల్కహాల్ కానివ్వండి, కెఫిన్స్, ఇప్పుడు సాఫ్ట్వేర్ వీళ్ళందరూ తినడానికంటే కూడా వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి, ఈ కాఫీస్. కాఫీ మాకు పక్కన ఉంటేనే మేము జాబ్ చేసుకోగలుగుతాము, మాకు స్ట్రెస్ రిలీఫ్ చేస్తుంది అని ఎక్సెసివ్ ఆఫ్ కెఫీన్స్ ఇలా తీసుకోవడము అండ్ ప్రాపర్ డైట్ తీసుకోకపోవడము. ఎందుకంటే బాడీకి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ అన్ని ఉండాల్సిందే. ప్రాపర్ డైట్ లేనప్పుడు ఏమైతుంది, జంక్ ఇవి తీసుకున్నప్పుడు ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువైపోతుంది, ప్రోటీన్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. సో ఒబేసిటీ అనేది ఇంకా సాధారణమైన సమస్య. సో వీళ్ళలో ఏముంటుంది, ఫ్యాట్, టమ్మీ దగ్గర ఫ్యాట్, హిప్స్ దగ్గర ఫ్యాట్, ఇవనేది ఎక్కువగా చూస్తుంటాం. అందుకే వాళ్ళని పంకిన్ షేప్ లో ఉంది ఒబేసిటీ ఉన్న వాళ్ళలో అని చెప్తుంటాం. సో ఆ ప్రెషర్ అనేది అబ్డామిన్ మీద పడేసరికి అబ్డామినల్ ప్రెషర్ ఇంక్రీజ్ అయినా కొద్దీ పెల్విక్ ఫ్లోర్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, మజిల్ స్ట్రెంగ్త్ పోతుంది. ఇకపోతే డయాబెటీస్ మెలైటిస్ ఉన్న వాళ్ళలో అంటే అది యంగ్ లోనే కానివ్వండి, ఓల్డ్ లోనే కానివ్వండి, హూఎవర్ సఫరింగ్ విత్ డయాబెటీస్ మెలైటిస్ వాళ్ళలో ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్నెస్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. ఓకే. అండ్ లైఫ్ స్టైల్ లైక్ జిమ్ కి వెళ్తాము, విగరస్ ఎక్సర్సైజెస్, వెయిట్ లిఫ్టింగ్స్ ఇలా చేసే వాళ్ళలో కూడా మజిల్ మీద ఓవర్ గా స్ట్రెచ్ అయ్యి మజిల్ వీక్నెస్ అనేది మోస్ట్ కామన్ గా మనం చూస్తూ ఉంటాం. అండ్ ఇకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత 45 ఆ ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఫీమేల్ మెనోపాజ్ స్టేజ్ అనేది అటెండ్ అవుతూ ఉంటారు. ఫ్రమ్ 40 to 50, 55 ఎనీ ఆఫ్ ద స్టేజ్. వీళ్ళలో హార్మోనల్ డెఫిషియన్సీ ఉంటుంది. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిపోతున్న కొద్దీ యాజ్ మనం చూస్తుంటాం, ఒక ఏజ్ మెనోపాజ్ వచ్చేసరికి నాకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, నడుము నొప్పి వస్తుంది, నేను యూరిన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని. వీళ్ళలో హార్మోనల్ డెఫిషియన్సీ అంటే ఈస్ట్రోజన్ ఆ హార్మోన్స్ తగ్గడం వల్ల వీళ్ళకి యూరినరీ ఇన్కాంటినెన్స్ అనే సమస్య సాధారణంగా మనం చూడకపోతే చాలా మంది మాకు మోషన్ ఇబ్బంది అవుతుంది అని అంటుంటారు. అసలు ఈ మోషన్ ఇబ్బంది ఎందుకు వస్తుంది, ప్రాపర్ డైట్ తీసుకోకపోవడము, వాటర్ ఇంటేక్. ఎవరికైనా అదొక అదైపోయింది, మేము వేరే డ్రింక్స్ లైక్ కూల్ డ్రింక్స్, కాక్టైల్స్ అన్ని తీసుకుంటాం, కానీ వాటర్ వచ్చేసరికి ఇప్పుడే టమ్మీ ఫుల్ అయిపోయింది లేదా అర్జెన్సీ పెరిగిపోతుంది వద్దు అని చెప్పి వాటర్ తగ్గిచ్చేస్తారు. వీళ్ళు ఫుడ్ డైటరీ ఇష్యూస్ వల్ల కాన్స్టిపేషన్ అనేది సాధారణంగా చూస్తున్నాం ఈ మధ్యలో. వాళ్ళు మోషన్ కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంటారు, చాలా ముక్కుతూ ఉంటారు, ప్రెషర్ ఇస్తూ ఉంటారు. అది అబ్డామినల్ ప్రెషర్ పెరిగి వీళ్ళలో కూడా యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది మనం మోస్ట్ కామన్ గా చూసే సమస్య. ఓకే. సో ఇంత మందిలో ఉంది, అసలు ఏదో ఒకరిద్దరిలో ఉంటుందేమో అని అనుకున్నాము, లైక్ ఎక్కువగా మోస్ట్లీ మనము మహిళల్లోనే ఎక్కువగా చూస్తామేమో అనుకున్నాము, బట్ ఇన్ని రీజన్స్ ఉన్నాయి దీనికి. సో మనమే డిసైడ్ చేసుకోవాలి, ఇది ఒక 30 years దాటిన తర్వాత రావడం అనేది కాదు. ఎవరెవరు సఫర్ అవుతున్నారో అది టీనేజర్స్, యంగ్ నుంచి ఓల్డ్ వరకు అందరూ ఈ సమస్యతో సఫర్ అవుతూ ఉన్నారు.
మ్యామ్ మరి దీనికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడే డిప్రెషన్ లో కూడా వెళ్తున్నారు అని చెప్తున్నారు కదా. ఇంత డిప్రెషన్ లోకి వెళ్తున్నారు బట్ ట్రీట్మెంట్ దగ్గరికి అయితే రావటం లేదు. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా చాలా దీనికి సర్జరీ చేయించుకోవాలని భయంతో అవాయిడ్ చేస్తున్నారా? సర్జరీ అనేది లేకుండా ట్రీట్మెంట్ చేయడానికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? అన్నిటికీ సర్జరీ ఒకటే ఆన్సర్ కాదు, సర్జరీ కాకుండా కూడా సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మనము ముందు మాట్లాడుకున్నట్టయితే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది నేను ఇంతకు ముందు మీకు చెప్పాను సుజాత. సో ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. బ్లాడర్ ఇరిటెంట్స్ లైక్ ఏంటి, ఇప్పుడు టీ, కాఫీ, ఆల్కహాల్స్, స్వీట్నర్స్, ఎందుకంటే ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఒబేసిటీ వచ్చేస్తుంది, డయాబెటీస్ వస్తుంది. సో ఇవన్నిటిని ఫస్ట్ మనం అవి కంట్రోల్ చేసుకోవాలి. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తూ, ఎక్సర్సైజెస్ చేస్తూ, మనం కరెక్షన్ చేసుకొని మన బాడీని కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే అసలు ఇక్కడ వరకు రీచ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా సమస్య స్టార్టింగ్ లో ఉంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల కరెక్షన్ అనేది జరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్, ప్రతిదానికి సర్జరీ 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 అనుకోవడం లేదు, నాన్ సర్జికల్ మెథడ్స్ కూడా ఉన్నాయి. అవి మనం వింటూ ఉంటాము, లేజర్స్, ఎక్సర్సైజెస్ అలాంటివి. సో సర్జరీ ఇస్ ద లాస్ట్ ఆప్షన్, బట్ నాన్ సర్జికల్ థింగ్స్ అనేవి ఉన్నాయి. సర్జరీస్ లో మనం ఫెయిల్యూర్ రేటే ఎక్కువ చూసాం ఇన్ని రోజుల్లో. అండ్ సర్జరీ కూడా ప్రతిదానికి మనం చెయ్యలేము, దానికి కూడా ఒక ఉంటుంది, దేనికి చెయ్యొచ్చు దేనికి చెయ్యొద్దు అని. సో సర్జికల్ కెళ్లే బదులు మనం ముందు నాన్ సర్జికల్ థింగ్స్ ఏంటో తెలుసుకోవాలి. సో ఏమున్నాయి నాన్ సర్జికల్ థింగ్స్, ఏమున్నాయి, ఎలా వెళ్ళొచ్చు నాన్ సర్జికల్ గా అయితే? నాన్ సర్జికల్లీ ఇప్పుడు అడ్వాన్స్ ప్లాస్మా లేజర్స్ వచ్చాయండి. ఇంతకు ముందు మార్కెట్ లో చాలా లేజర్ థెరపీస్ అవి తీసుకున్నారు, కానీ ఇప్పుడు చూడండి ఫేస్ కి వాడే లేజర్ మనము కింద వాడలేం నిజం చెప్పాలంటే. బికాస్ ఫేస్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ, ఇక్కడ ఉండే మ్యూకోజా వేరు అండ్ కింద పెల్విక్ రీజియన్ లో ఉండే మ్యూకోజా టిష్యూ వేరు. సో దేనికి వాడాల్సింది దానికే వాడాలి, కానీ తెలిసి తెలియక ఉంది కదా లేజర్ అని ప్రతి దగ్గర మనం వాడలేము. ఎందుకంటే అంటే సాధారణంగా లేజర్ టెక్నాలజీ అనేది ఎప్పటి నుంచో ఉంది కదా అందుబాటులో, బట్ ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ ప్లాస్మా లేజర్ టెక్నాలజీకి నార్మల్ లేజర్ టెక్నాలజీకి ఏంటి డిఫరెన్స్ ఉంది? యూజువలీ అది తెలుసుకోవాలి, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే లేజర్ అనేది ఫేస్ కి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫేస్ కి దానికి వాడేవి డయోడ్ లేజర్స్ అండి. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు యూరినరీ ఇన్కాంటినెన్స్ కి వాడేవి ప్లాస్మా లేజర్స్. సో ఇది అడ్వాన్స్డ్ ప్లాస్మా లేజర్. దిస్ ఇస్ ఫర్ యూరినరీ ఇన్కాంటినెన్సే కానివ్వండి, ఫీమేల్ ఇష్యూస్ లైక్ వెజైనల్ లాక్సిటీయే కానివ్వండి, వైట్ డిశ్చార్జ్, స్టేజ్ 1 క్యాన్సర్ కి, ఇవన్నిటికి మనం ఈ ప్లాస్మా లేజర్స్ అనేవి వాడుతూ ఉంటాం. ఇది అడ్వాన్స్ ప్లాస్మా. ఇది ఏం చేస్తుంది, అన్నిట్లాగా ఏదో కాల్ చేసి వదిలేసాము అనేది కాదు. ఈ ప్లాస్మా లేజర్స్ వచ్చేసి ఏదైతే కొల్లాజిన్ ఉంటుందో ఆ కొల్లాజిన్ ని స్టిమ్యులేట్ చేస్తాయి, అంటే కొత్తగా కనెక్టివ్ టిష్యూని ఫామ్ చేస్తుంది. ఏదైనా కొత్తగా ఫామ్ అయినప్పుడు అది మనకి స్టిఫ్నెస్ ఇస్తుంది, హోల్డ్ చేస్తుంది, దానికి ఆ కెపాసిటీ ఉంటుంది. సో ఈ కొల్లాజిన్ స్టిమ్యులేషన్ వల్ల కనెక్టివ్ టిష్యూ ఫామ్ అయింది, మజిల్స్ కి స్ట్రెంగ్త్ ఇస్తుంది. స్ట్రెంగ్త్ ఇవ్వడం వల్ల ఇప్పుడు మనం అనుకుంది అది మజిల్ స్ట్రెంగ్త్ లేకుండా మజిల్ వీక్ అవ్వడం వల్ల మనకు అన్ని జారీ ప్రాబ్లం అనేవి హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోయి యూరినరీ ఇన్కాంటినెన్స్ ఇంకా మిగతా చూస్తున్నాము అని అనుకుంటున్నాం. కాకపోతే ఎప్పుడైతే స్టిఫ్నెస్ వచ్చిందో అప్పుడు మళ్ళీ మన ఆర్గన్ నార్మల్ గా అయిపోతుంది కదా. సో ఈ అడ్వాన్స్ ప్లాస్మా లేజర్ టెక్నాలజీసే కొల్లాజిన్ స్టిమ్యులేట్ చేసి కనెక్టివ్ టిష్యూ ఫామ్ అవ్వడం వల్ల మజిల్ లో స్ట్రెంగ్త్ ని క్రియేట్ చేస్తుంది. రైట్. అంటే ఇంతకు ముందు మీరు చెప్పారు టైప్స్ ఆఫ్ ఇన్కాంటినెన్స్ చెప్పారు కదా, సో వాటన్నిటికీ కూడా ఈ ట్రీట్మెంట్ అనేది వర్కౌట్ అవుతుంది అంటారు? ఎస్, అన్నిట్లో కూడా ప్రాబ్లం ఏంటి, మనకి మజిల్ వీక్ అవ్వడం. ఫస్ట్ మనకి మెయిన్ గా కావాల్సింది మజిల్ స్ట్రెంగ్త్ రావడం. మజిల్ స్ట్రెంగ్త్ వచ్చినప్పుడు మనకి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, సో వాళ్ళకి ఆ సర్జరీ సక్సెస్ కాలేదు, సర్జరీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు కూడా మళ్ళీ ఈ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది? యాక్చువల్లీ సర్జరీ అనేది పాతకాలం పద్ధతి అండి. ఏదున్నా లాస్ట్ కి కోసి కుట్లేసామా ట్రీట్మెంట్ వచ్చేసింది అనుకునే వాళ్ళం, కానీ నాన్ సర్జికల్ కూడా ఉన్నాయి. కానీ నాన్ సర్జికల్ లో అడ్వాన్స్డ్ అనేది ఈ కొత్తగా ఇప్పుడు మనం చూస్తున్నాం, అడ్వాన్స్ ప్లాస్మా లేజర్ టెక్నాలజీ. సో మ్యామ్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఈ అడ్వాన్స్డ్ ప్లాస్మా లేజర్ ఈ థెరపీ ఒక్కటి తీసుకుంటే సరిపోతుందంటారా? ఈ ప్రాబ్లం నుంచి క్యూర్ అయినట్టయినా బయటపడొచ్చు అంటారా? ఇక్కడ మనం ఒక్కదాంతో సమస్య తీరిపోయింది, జెట్ ప్లాస్మా ఇచ్చేసాం కాబట్టి మీ సమస్య తీరిపోయింది అనడానికి లేదండి. ఇప్పుడు స్పింక్టర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే యూరినరీ స్పింక్టర్ మనకి హోల్డ్ చేసి వచ్చేది, దాన్ని మనం జెట్ ప్లాస్మా లేజర్ తో ట్రీట్ చేస్తున్నాం. ఇకపోతే మనము పెల్విక్ మజిల్స్ ని కూడా టైట్ చేయాలి,
సో దానికి ఖచ్చితంగా మనము ఏ మెథడ్ ఉందో అది వాడాల్సింది. యూజువల్లీ అంతకు ముందు కీగిల్ ఎక్సర్సైజెస్ చేయండి, పెల్విక్ మజిల్స్ టైట్ అవుతాయి అని చెప్పి పోస్ట్ డెలివరీ లేదా పోస్ట్ సర్జరీ మనం చెప్పేవాళ్ళం. కాకపోతే ఇది అందరూ ఎన్ని చేయగలుగుతారు రోజులో? ఇప్పుడు ఎక్సర్సైజ్ నాకే చేయమని ఒకరు చెప్పారు అనుకోండి, నేను హార్డ్లీ నాకు టైం దొరికినప్పుడు ఓ 10 అది కూడా ప్రాపర్ గా చేయకపోవడము, చేసినా దాన్ని రోజుకి 10 చేసి అమ్మాయి ఈరోజు చేసేసాను అని అనుకోవడం. ఆ 10 మన శరీరానికి సరిపోతాయా? ఓకే, మీరు నార్మల్ గానే ఉండి మీకు ఏ ప్రాబ్లం లేనప్పుడు 10 చేస్తే సరిపోతాయేమో, కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ 10 సరిపోవు. సో దానికి ఎక్స్ట్రా ఎఫర్ట్ అనేది పెట్టాలి. కానీ అది ఉమెన్ అమ్మ ఎందుకు చేయట్లేదు, చిన్న ఎక్సర్సైజ్ కదా మీకు చేయొచ్చు కదా అంటే నాకు టైం దొరకట్లేదు అని చెప్తారు. అండ్ దొరికినా కూడా అది ప్రాపర్ గా చేయకపోవడం, పడుకొని చేయడము అలా చేస్తారు. సో ఇలా కాదు, కీగిల్ ఎక్సర్సైజెస్ అనేవి ఖచ్చితంగా చేయాలి. ఈ రోజు ఏదో కొత్తగా వచ్చిన కీగిల్ ఎక్సర్సైజెస్ కాదు. ఆర్నాల్డ్ కీగిల్ గారు 1940లోనే చెప్పారు, లైక్ కీగిల్ ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆఫ్టర్ ఎనీ పెల్విక్ సర్జరీస్. అది మేలే కానివ్వండి, ఫీమేలే కానివ్వండి, కీగిల్ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలని. కానీ మనకు తెలిసిందే, ఎవరు రోజుకి 10-20 తప్పితే చెయ్యలేము, మాకు టైం లేదు అని అంటారు. సో దానికి ఇప్పుడు మనకి లేటెస్ట్ ఇంకో టెక్నాలజీ వచ్చింది, అదే ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. ఇదే టెస్లా ఫార్మాట్ చైర్ అనేది FMS బేసిస్ పైన వర్క్ చేస్తుంటారు. దిస్ ఇస్ FDA అప్రూవ్డ్, EU Class 2A అండ్ CE సర్టిఫైడ్ ఆల్సో. ఇది ఒక హాఫ్ అన్ అవర్ లో 21,000 కీగిల్ ఎక్సర్సైజెస్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో గ్రేట్. అంటే ఈ ఎక్సర్సైజెస్ ఎవరైతే చేయలేరో వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుందనా, లేకపోతే ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇది తీసుకోవాలని? లేదండి, ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అయ్యే వాళ్ళు జెట్ ప్లాస్మాతో కలిపి ఈ టెస్లా చైర్ తీసుకుంటే ఇది మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ కాబట్టి వీళ్ళలో రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ మీరు అన్నట్టు పోస్ట్ డెలివరీ వాళ్ళు నిజంగా కూడా మాకు టైం లేదు అంటుంటారు. సో ఎవరైనా పెల్విక్ సర్జరీస్ అండర్వెంట్ అయిన వాళ్ళు లేదా ప్రాబ్లమ్ తో సఫర్ అయ్యే వాళ్ళు ఈ టెస్లా చైర్ తో తీసుకుంటే దీంతో రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. సుచిత గారు, ఇప్పుడు నిజం చెప్పాలంటే మనం 21,000 కీగిల్ ఎక్సర్సైజెస్ చేయగలుగుతామా ఒక రోజులో? అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా 10-20 చేయడమే చాలా కష్టం. అలాంటిది ఒక సిట్టింగ్ లోనే మీరు 21,000 అంటే అమేజింగ్ అది కదా. అదే ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చినప్పుడు అమ్మ ఎన్ని చేస్తున్నారంటే చేస్తున్నాను మేడం, రోజుకి ఒక 10-20 అంటారు. ఆ 10-20 ఆల్రెడీ డిఫెక్ట్ ఉన్న దానికి ఎలా సరిపోతుంది? ఇప్పుడు మనం జిమ్ కి ఒక 40 minutes to 50 minutes వెళ్ళినా కూడా సరిపోదు, నిన్న టైం పెంచుకోవాలి, సరిపోవట్లేదు, నా క్యాలరీస్ బర్న్ అవ్వట్లేదు అనుకుంటాం. అలాంటిది 20-10 అనేది కాదండి, 100 చేసినా కూడా తక్కువే. అదే ఈ టెస్లా చైర్ మీరు వచ్చి కూర్చున్న అర్ధ గంటలో మీకు 21,000 కీగిల్ ఎక్సర్సైజెస్ ఇస్తుంది. అంటే జెడ్ ప్లాస్మాతో పాటుగా టెస్లా చైర్ అంటే ఈ కాంబినేషన్ లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందా? కాంబినేషన్ లో ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టండి. లేదు హాఫ్ లాగా తీసుకుంటాము లేదా తర్వాత తీసుకుంటాము అని అనుకున్న వాళ్ళలో ఇప్పుడు మనం ఒక దాంతో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్టింగ్ కి వస్తుంది కదా. వెన్ యూ టేక్ ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్ ద ప్రాబ్లమ్ ఈస్ ఆల్సో ఇన్కంప్లీట్, ఇట్ ఈస్ నాట్ సాల్వ్డ్. సొల్యూషన్ కావాలి అని అంటే జెట్ ప్లాస్మా లేజర్ తో పాటు టెస్లా చైర్ ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు మీ సమస్యకు అనేది కంప్లీట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే, ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అంతా కూడా ఎంతసేపు ఉండొచ్చు? ఎగ్జాక్ట్లీ అండి, ఇప్పుడు పేషెంట్ ఎలా అయితే బాధతో మా దగ్గరకు వస్తారో వాళ్ళు ఆ రోజే ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ప్యూర్లీ నాన్ సర్జికల్, నాన్ ఇన్వేజివ్ కాబట్టి పేషెంట్ వచ్చి వాళ్ళకి అది అర్థం చేసుకొని వాళ్ళు ఎలా వచ్చారో అలా జెట్ ప్లాస్మా థెరపీ వచ్చేసి అరౌండ్ 40 minutes సెషన్ ఉంటుందండి. దాంట్లో మనం పేషెంట్ కి ఎలాంటి అనెస్థీషియా కానీ, హార్మోన్స్ కానీ, మెడికేషన్ కానీ, ఆఖరికి నిజంగా చెప్పాలంటే దెర్ ఇస్ నో నెసెసిటీ దట్ దే చేంజింగ్ ఆఫ్ క్లోత్స్ కూడా ఉండవు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్, పెయిన్లెస్. స్కార్ కట్ చేయడం అలాంటివి ఏమీ ఉండవు. లేజర్స్ కాబట్టి ఇప్పుడు లేజర్ చేయించుకుంటే అది బర్న్ అయ్యి నాకు ప్రాబ్లం అవుతుందో అనడానికి కూడా ఉండదు. బికాస్ దిస్ ఇస్ అడ్వాన్స్డ్ ప్లాస్మా లేజర్ టెక్నాలజీ విత్ జెట్ ప్లాస్మా. అండ్ దేర్ ఈస్ అ సేయింగ్ దట్ దే కెన్ హ్యావ్ అ సెక్స్ ఆన్ ద సేమ్ టేబుల్ ఆఫ్టర్ ద జెట్ ప్లాస్మా. దిస్ ఇస్ దట్ సేఫ్. సో దీనికి ఫుడ్ మోడిఫికేషన్స్ కానివ్వండి, పథ్యాలు కానివ్వండి, అలాంటివి ఏవి ఉండవండి. మీరు ఎలా అయితే నడుచుకుంటూ వచ్చారో అలానే నడుచుకుంటూ వెళ్తారు. కానీ వచ్చేటప్పుడు ప్రాబ్లమ్ తో వస్తారు, వెళ్ళే అప్పుడు సొల్యూషన్ తో నవ్వుమొహంతో వెళ్తారు. ఇది 40 minutes ఉంటుందండి ఈ సెషన్. ఇకపోతే టెస్లా చైర్ వచ్చి చెప్పాను కదా హాఫ్ అన్ అవర్ లో మీకు 21,000 కీగిల్ ఎక్సర్సైజెస్ అని. సో
ఇది హాఫ్ అన్ అవర్ థెరపీ ఉంటుంది. సో 40 minutes ప్లస్ 30 minutes, ఆల్మోస్ట్ రఫ్లీ అరౌండ్ 1.5 hours అండి, 2 సెషన్స్ కలిపి. సో దీనికి ఎలానో మనము పేషెంట్ ఎంత సేఫ్ గా ఉంటారో, ఇకపోతే ఈ టెస్లా చైర్ లో కూడా అంతే. అంటే ఓన్లీ 1 సెషన్ తీసుకుంటే సరిపోతుందంట? లేదండి, ఇది సివియారిటీ పట్టి ఉంటుంది. జెట్ ప్లాస్మా అనేది ఏదో 1-2 సెషన్స్ తీసుకుంటే కాదు. మైల్డ్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ 4 సెషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక టెస్లా చైర్ కూడా అంతే, మైల్డ్ టు మోడరేట్, ఇట్ డిపెండ్స్ అపాన్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్. వాళ్ళ సివియారిటీ ఎంత ఉందో చూసి మనం సెషన్స్ అనేది డివైడ్ చేయడానికి అనేది ఉంటుందండి. కానీ జెట్ ప్లాస్మా స్టార్టింగ్ అట్లీస్ట్ 4 సెషన్స్ తీసుకుంటేనే మనకి ఆ గ్రిప్ అనేది వస్తుంది యురేత్రాకి. సో దీంతో పాటుగా వాళ్ళకి మెడికేషన్ కూడా ఏమైనా సజెస్ట్ చేస్తారా సైమల్టేనియస్ గా? యూజువల్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తామండి. మెడికేషన్స్ పెద్దగా ఏముండవు, వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని దాన్ని ట్రీట్ చేసుకుంటే బెటర్. సో ఎలాంటి మోడిఫికేషన్ చేసుకోవాలి? లైక్ వాళ్ళు తీసుకునే కంటెంట్స్, ఎక్సర్సైజెస్ కానివ్వండి. ఇప్పుడు కీగిల్ ఎక్సర్సైజెస్ ఇక్కడ చేసేసాము, ఇంకా మేము అసలు మళ్ళీ చేయము, మళ్ళీ నెక్స్ట్ వచ్చే వరకు అనుకోవడానికి కాదు. అది మీరు చేయగలిగిన 10-20 అయినా ఒక 100 వరకు నార్మల్ గా కీగిల్ ఎక్సర్సైజెస్ అనేది ఇంట్లో చేసుకోవాలి, మీరు రెగ్యులర్ గా చేసుకున్నట్టు. ఇకపోతే టీ, కాఫీ ఏవైతే ఇరిటెంట్స్ ఉంటాయో అవి తగ్గించుకోవాలి. అండ్ ఒబేసిటీ పెంచేవి, మనము డయాబెటీస్ వచ్చేవి, అలాంటివి అన్ని కట్ షార్ట్ చేస్తూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి. అండ్ డెఫినెట్లీ ఏదున్నా లాస్ట్ అన్నిటికీ వైద్యం యోగా అనేది బాడీకి మంచిది, ప్రాణాయామం అలాంటిది మాత్రం డెఫినెట్లీ చేసుకోవాలి. సో దట్ బ్రెయిన్కి వెళ్ళే స్టిమ్యులేషన్స్ కానీ, ఆక్సిజన్ సప్లై కానీ అవన్నీ ఇంక్రీజ్ అయ్యి మనకి సిగ్నల్స్ కూడా ప్రాపర్ గా పాస్ అవుతుంది. సో ఈ సౌత్ ఇండియాలోనే ఫస్ట్ మీరు ఇంట్రడ్యూస్ చేశారు ఈ అడ్వాన్స్డ్ ప్లాస్మా లేజర్ టెక్నాలజీని కదా. సో దీని సక్సెస్ రేట్ అనేది ఏ రకంగా ఉంది? దీని సక్సెస్ రేట్ వచ్చేసి అరౌండ్ 85 to 95% ఉంటుందండి. జెట్ ప్లాస్మాతో ద సక్సెస్ రేట్, ద పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ ద రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్, దే ఆర్ అమేజింగ్ నిజంగా చెప్పాలంటే. దట్స్ గ్రేట్. సో ఇప్పుడు మీరు ఏదైతే ఇంట్రొడ్యూస్ చేశారో ఈ జెట్ ప్లాస్మా థెరపీ అనేది, ఇది ఓన్లీ ఫర్ యూరినరీ ఇన్కాంటినెన్స్ కి మాత్రమే పనిచేస్తుందా? ఇంకా వేరే ఏమైనా ఇష్యూస్ కూడా క్లియర్ చేయగలుగుతుందా? జెట్ ప్లాస్మా అనేది ఓన్లీ యూరినరీ ఇన్కాంటినెన్స్ కాదండి, ఫీమేల్స్ ఎదుర్కొనే చాలా కామన్ సమస్యలకు కూడా జెట్ ప్లాస్మా లేజర్ థెరపీ అనేది బాగా పనిచేస్తుంది. లైక్ ఆ సమస్యలు ఏంటంటే వైట్ డిశ్చార్జ్. మనం 10 మందిని తీసుకుంటే 8 మంది వైట్ డిశ్చార్జ్ అంటారు. ఈవెన్ చిన్న పిల్లలు, అప్పుడే మెనార్కి అటైన్ అయిన పిల్లల నుంచి ఆ మెనోపాజ్ వచ్చిన వాళ్ళు కూడా నాకు తెల్లబట్ట పోతుంది అని అంటూ ఉంటారు. వాళ్ళల్లో జెట్ ప్లాస్మా లేజర్ గివ్స్ అ వెరీ అమేజింగ్ రిజల్ట్స్. ఇకపోతే మనము చాలా వెజైనల్ డ్రైనేజ్ ఉందండి, నాకు ఇచ్చింగ్ ఉంది, చాలా స్క్రాచ్ చేస్తూ ఉంటాను, దాంతో మా హస్బెండ్ నన్ను దగ్గరికి రానివ్వట్లేదు, నాకు ఏదో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయని, తనకు వస్తాయని అపోహతోని నన్ను రానివ్వట్లేదు అని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటి డ్రైనేసే కానివ్వండి, లేదా వాళ్ళకి విటిలిగో ప్యాచెస్ లాగా ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు ఫేస్ పైన అక్కడ కనిపిస్తే దాన్ని పూత అని మనం తెలుగులో ఈజీగా అనేస్తుంటాం, తెల్ల పూత అని. అలాంటి ప్యాచెస్ వెజైనా దగ్గర వస్తూ ఉంటాయండి. అవి రావడం వల్ల ఆ స్కిన్ అక్కడ మొత్తం వైట్ అయిపోయి డ్రైనెస్ తో వాళ్ళు స్క్రాచ్ చేసి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో దే కాంట్ ఎంజాయ్ దర్ సెక్షువల్ లైఫ్, లేదా ఒకవేళ సెక్షువల్ లైఫ్ లో పార్టిసిపేట్ చేసినా లైక్ డిస్పెరూనియా అంటే పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ అనేది ఉంటది, దాంతో దే కాంట్ ఎంజాయ్ దర్ సెక్షువల్ లైఫ్. దీనికి చాలా సఫర్ అయ్యి పిల్లలు లేకుండా ఇంకా చాలా మంది డివోర్స్ చేయడము, లేదా నేనే ఫీమేల్ యాక్సెప్ట్ చేసి ముందుగా మనం అనుకున్నట్టు యాక్సెప్ట్ చేసేసి ఇంకా నాతోనే ఈ ప్రాబ్లమ్, లెట్ హిమ్ గో విత్ ద అదర్ ఫీమేల్ అని చెప్పి అది వాళ్ళ ప్రాబ్లమ్ నాకు యాక్సెప్ట్ చేస్తారు. కానీ వాటికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇకపోతే మనం స్టేజ్ 1 క్యాన్సర్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ లో కూడా ఈ జెట్ ప్లాస్మా లేజర్ థెరపీ అనేది బాగా పనిచేస్తుంది. అంటే అక్కడ ఉన్న ఆ సెల్స్ ఏవైతే క్యాన్సర్ సెల్స్ అప్పుడే స్టార్ట్ అవుతున్నాయో వాటిని లేజర్ తోని మనం కిల్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఇక సర్వైకల్ ఇన్ఫెక్షన్స్, ఈ తెల్లబట్ట అయ్యి లైక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఇవి మోస్ట్ కామన్ గా సర్విసైటిస్ ని కాజ్ చేస్తాయి. సర్విసైటిస్ అంటే ఏంటి? యూట్రస్ ఉన్న కింది భాగంని మనం సర్విక్స్ అంటాం. ఆ సర్విక్స్ కి వచ్చే ఇన్ఫెక్షన్స్ అండ్ ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్స్ అనేవి మోస్ట్ కామన్ అన్నమాట. సో ఈ క్రానిక్ సర్విసైటిస్ పేషెంట్స్ లో కూడా ఈ జెట్ ప్లాస్మా లేజర్ టెక్నాలజీ అనేది బాగా పనిచేస్తుంది. మీకు ఇందాక చెప్పాను కదా ఇట్లా తెల్ల పూతలాగా వస్తుంది అని, దాన్ని మనము వెజైనా దగ్గర వచ్చిన దాన్ని లైకెన్ స్క్లిరోసిస్ అంటామండి. మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు
1 year బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారు. వచ్చి తను యుఎస్ నుంచి వచ్చారు. రావడమే వాళ్ళతో అక్కడ పంపించేసి తను నా గురించి వేరే డాక్టర్ దగ్గర తెలుసుకొని వచ్చారనమాట. డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ షీ కేమ్ హియర్ బికాస్ షీ కేమ్ ఫర్ వెరీ షార్ట్ పీరియడ్. రావడమే ఇట్లా నాకు చెప్పారండి, నాకు ఇలా ప్రాబ్లం ఉంది, వీఆర్ మ్యారీడ్ ఫర్ 3 years బట్ వీఆర్ నాట్ హ్యావింగ్ సెక్షువల్ లైఫ్, నాకు ఇలా ప్రాబ్లం ఉంది, ఇంకా దీనికి ట్రీట్మెంట్ లేదన్నారు, మా ఫ్రెండ్ తో మాట్లాడితే మీరు అని చెప్పారు, అందుకే నేను డైరెక్ట్ గా వచ్చేస్తున్నాను, నాకు డిలే చేయడం ఇష్టం లేదు అని అంటే ఐ ఎగ్జామిన్డ్ హర్. ఓకే, మీకున్నది లైకెన్ స్క్లిరోసిస్ అండి అని చెప్పి వాళ్ళకి, యాజ్ షీస్ యుఎస్ పేషెంట్, మీకు తెలుసు, ఎడ్యుకేటెడ్ అండ్ దే హ్యావ్ సో మెనీ డౌట్స్, వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి తన ఈ జెట్ ప్లాస్మా లేజర్ థెరపీ 4 sessions తీసుకున్నారండి. బికాస్ షీ కేమ్ ఫర్ వెరీ షార్ట్ టైం. అండ్ వెళ్ళిన తర్వాత, మేడం నాకు భయం వేస్తుంది, మా వదినకు కూడా పిల్లలు అయ్యారు, నాకు కాలేదు, మరి నాకు ఏంటి అంటే, ఏం లేదండి, యు గో లీడ్ యువర్ నార్మల్ లైఫ్ అండ్ మీకు ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి చేయొద్దు, ఇప్పుడు మీకు ట్రీట్మెంట్ అయింది కాబట్టి మీరే చూడండి అని చెప్పిన తర్వాత 2 months తర్వాత షీ మెసేజ్డ్ మీ విత్ ప్రెగా న్యూస్ దట్ షీస్ ప్రెగ్నెంట్. సో అది నిజంగా ఆ రోజు అనిపించింది, నిజంగా జెట్ ప్లాస్మా ఇంత బాగా రిజల్ట్స్ ఇస్తుందా, వేర్ అ పేషెంట్ కేమ్ ఇన్ సఫరింగ్ అండ్ నౌ షీస్ ఎ హ్యాపీ పేషెంట్ సేయింగ్ దట్. అంటే ఈ సెషన్ మధ్యన ఎంత గ్యాప్ ఉండాల్సి ఉంటుంది? ఇప్పుడు మీరు అన్నట్టుగా అట్లా ఎవరైనా వచ్చి చేయించుకోవాలి బయట నుంచి అనుకునేటప్పుడు కొంత టైం పీరియడ్ అనేది పెట్టుకోవాల్సిన నెసెసిటీ. అవునండి, డెఫినెట్లీ. యూజువల్లీ ఈ జెట్ ప్లాస్మా లేజర్ థెరపీస్ అనేవి మనం 7 to 14 days గ్యాప్, అంటే 15 days లోపలే ఫస్ట్ సెషన్ అయిన తర్వాత 7 days కి స్టార్ట్ చేసి ఇంకో 1 week లో ఇంకో సెషన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో 7 to 14 days మీన్ అంటే కొంచెం సార్లు పీరియడ్స్ అలా ఉండడం వల్ల 1 రోజు 2 రోజులు అటు ఇటు అవ్వడంలో ప్రాబ్లం లేదు. బట్ వీ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ 7 to 14 days. సో ఫస్ట్ సెషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో 10 days లో సెకండ్ సెషన్ అనేది ప్లాన్ చేస్తాం. ఓకే, సో ఈ జెడ్ ప్లాస్మా థెరపీ తర్వాత వాళ్ళ సెక్షువల్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి? చాలా ఇంప్రూవ్ అవుతుందండి. సో వాళ్ళ సెక్షువల్ లైఫే కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఉట్టి సెక్షువల్ లైఫ్ తో పాటు వాళ్ళకి ఏదైతే వెజైనల్ లాక్సిటీ ఉందో, అంటే ప్రీవియస్ చైల్డ్ బర్త్ తోనే కానివ్వండి, ఎనీ పెల్విక్ ఫ్లోర్ సర్జరీస్ తోనే కానివ్వండి, లేదా డెలివరీస్, నార్మల్ డెలివరీస్ అప్పుడు కింద కట్ చేస్తూ ఉంటారు, ఎపిజియోటమీస్ అవన్నీ ఇవ్వడం వల్ల పెల్విక్ ఫ్లోర్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది. లూజ్ అయిన దాన్ని కూడా, వెజైనల్ లాక్సిటీని కూడా ఈ జెట్ ప్లాస్మా కరెక్షన్ చేస్తుంది. సో వాళ్ళ మధ్యలో బాండింగ్ కానివ్వండి అవన్నీ కూడా పెరుగుతాయి. సో మ్యామ్, జెడ్ ప్లాస్మా థెరపీతో ఏమేమి ట్రీట్మెంట్స్ చేయొచ్చు, ఎవరెవరికి చేయొచ్చు అని చెప్పారు. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే ఇప్పుడు టెస్లా చైర్ ఇది అనేది కేవలం ఈ పెల్విక్ మజిల్ ని టైట్ చేయడానికే పనికొస్తుందా, ఇంకా అదర్ ట్రీట్మెంట్స్ కూడా చేయొచ్చు అంటారా దీంతో? టెస్లా చైర్ అనేది ఓన్లీ పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంగ్తన్ చేసేసి యూరినరీ ఇన్కాంటినెన్స్ సమస్యని మనం తీర్చడం అనేది కాదండి. ఇది ఈ టెస్లా చైర్ మన దగ్గర ఉన్నది 4 టెస్లా అన్నమాట. ఇది వర్క్ అయ్యేది FMS, ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. సో ఇప్పుడు మనము మేల్స్ అండ్ ఫీమేల్స్ లో తీసుకుంటే, సో ఫీమేల్స్ లో లో బ్యాక్ ఏక్ చాలా సాధారణంగా కంప్లైంట్ చేస్తూ ఉంటారండి. వాళ్ళకి ఈ లో బ్యాక్ ఏక్ కానీ లేదా పోస్ట్ డెలివరీ, యూజువల్లీ ప్రెగ్నెన్సీలో అబ్డామిన్ అనేది డిస్టెండ్ అవుతూ ఉంటుంది, ఆ ఫ్యాట్ డిపాజిషన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటది. సో వాళ్ళకి ఈ టెస్లా చైర్ కి ఇంకొక స్పెషల్ ఆర్మ్ ఉంటది, అబ్డామినల్ ఆర్మ్. సో ఈ స్పెషల్ అబ్డామినల్ ఆర్మ్ ఈ డయాస్టేసిస్ రెక్టై అనే దానికి బాగా పనిచేస్తుంది. అంటే ఫ్యూచర్ లో మళ్ళీ వాళ్ళకి హెర్నియా అలాంటి సమస్యలు లేకుండా అబ్డామినల్ మజిల్స్ ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తుంది ఈ టెస్లా చైర్ తో వచ్చే స్పెషల్ ఆర్మ్, అబ్డామినల్ ఆర్మ్. ఇకపోతే హెమరాయిడ్స్, స్టేజ్ 1 హెమరాయిడ్స్ లో కూడా, అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దర్లో వస్తాయి. ఆ హెమరాయిడ్ సమస్యకి కూడా ఈ టెస్లా చైర్ అనేది బాగా FMS బాగా పనిచేస్తుంది. ఇకపోతే నాక్టూరియా, తెలియకుండానే నైట్స్ లో వెట్ చేయడము అవన్నీ ఉంటాయి. ఆ నాక్టూరియా పేషెంట్స్ లో కూడా ఈ కీగిల్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఇస్తున్నాయో, ఎలక్ట్రిక్ కీగిల్స్ అంటాం అనమాట. ఇవి నాట్ జస్ట్ కీగిల్ ఎక్సర్సైజెస్, ఇప్పుడు ఇంట్లో చేసేవి కాదు, ఇది ఎలక్ట్రిక్ కీగిల్స్. సో దానివల్ల ఈ సమస్యల అన్నిటికీ కూడా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది. ఇకపోతే మేల్స్ కి వచ్చేసరికి మనము ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, దీంట్లో కూడా ఈ టెస్లా చైర్ బాగా పనిచేస్తుంది. ఇకపోతే చాలా మంది కాన్స్టిపేషన్ తో బాధపడుతూ ఉంటారు. ఈ కాన్స్టిపేషన్ తో బాధపడే వాళ్ళకు కూడా ఈ టెస్లా చైర్ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ సొల్యూషన్ అండి. మ్యామ్, కీగల్ ఎక్సర్సైజెస్ చేయాలని చెప్పారు కదా, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలంటారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ తెలుసుకొని వాళ్ళు దీని గురించి ఎంత తెలుసుకున్నా వేస్ట్. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి,
ఎంత ఫ్రీక్వెంట్ గా చేయాలి అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ కీగిల్ ఎక్సర్సైజ్ అనే వాళ్ళు మాకు డెలివరీ అయిన తర్వాత లేదా ఏదైనా సర్జరీ అయిన తర్వాత చేయాలనుకోవడం మాత్రం అపోహ. ఇది ప్రతి ఒక్కరు చేయాలి. ఎందుకంటే ప్రాబ్లమ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. బాడీలో ఉన్న మజిల్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో మనమే చూస్తుంటాం ఈ రోజు ఉన్న అందం రేపు ఉండదు. ఎందుకు అని అంటే ఏజ్ పెరిగింది కాబట్టి. దేర్ ఆర్ సో మెనీ చేంజెస్. అలానే బాడీలో కూడా అంతే, మజిల్ కూడా అంతే. మజిల్ కి ఈ రోజు ఉన్న స్ట్రెంగ్త్ రేపు ఉండదు, ఎందుకంటే మజిల్ వీక్ అయిపోతూ ఉంటది కాబట్టి. సో ప్రతి ఒక్కరూ, మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, టీనేజర్స్ కానివ్వండి, ముసలోళ్ళు కానివ్వండి, ఎవరైనా ఈ కీగిల్ ఎక్సర్సైజెస్ అనేవి కంపల్సరీ చేయాల్సిందే. అట్లీస్ట్ ఒక 100 కీగిల్ ఎక్సర్సైజెస్ పర్ డే ప్రాపర్ గా చేయగలిగితే ఇట్ ఈస్ రియల్లీ పాసిబుల్. సో ప్రతి ఒక్కరు ఈ కీగిల్ ఎక్సర్సైజెస్ చేయాలి. అండ్ ఫీమేల్స్ ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ముందుగా ప్లానింగ్ అప్పుడే, ఇప్పుడు మనం ఎలా చెప్తాం ఫోలిక్ యాసిడ్ తీసుకోండి, సో మీకు అది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అని వెళ్తూ ఉంటారు. దాంట్లో అందరికి కౌన్సిలింగ్ చేసి ఇచ్చేది ఫోలిక్ యాసిడ్. దిస్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ అండ్ ఎగ్ అవన్నీ ఇంప్రూవ్ చేస్తుంది అని. అలాగే కీగిల్ ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే అప్పుడే. కీగిల్ ఎక్సర్సైజెస్ కూడా మనం స్టార్ట్ చేస్తూ ఉంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటది. సో వాళ్ళకి పోస్ట్ డెలివరీ తర్వాత కూడా ప్రాబ్లం అనేది అంత ఈజీగా రాదు. బిఫోర్ ప్రెగ్నెన్సీ చేసుకోవాలి. బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్రీనేటల్ గానే వాళ్ళు ప్లాన్ చేసుకొని ఈ కీగిల్ ఎక్సర్సైజెస్ అనేవి రోజు చేస్తూ ఉండాలి. ఇకపోతే ప్రెగ్నెన్సీలో కూడా, ఇప్పుడు దీనికి మెషిన్ లేదు ఏం లేదు. యూజువల్లీ టెస్లా ప్రెగ్నెన్సీలో చెప్పమండి. టెస్లా చైర్ అనేది మేము ప్రెగ్నెన్సీలో అడ్వైస్ చేయం. సో ఇట్ ఈస్ కాంట్రా ఇండికేటెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీలో కూడా వీళ్ళు చేసుకోగలిగింది ఈ కీగిల్ ఎక్సర్సైజెస్. సో దే ఆర్ సేఫ్. ఇప్పుడు అందరూ మాకు నార్మల్ డెలివరీ కావాలని వాకింగ్ చేయడము, స్క్వాట్స్ చేయడము, బటర్ఫ్లైస్ చేయడము ఎలా చేస్తారో అలానే కీగిల్ ఎక్సర్సైజెస్ అనేది ఫ్రమ్ ఫస్ట్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ పోస్ట్ నీటల్ డెలివరీ అయిన తర్వాత మన వాళ్ళు ఎంతసేపు ఉన్నా నేను లావు చాలా పెరిగిపోయాను, లేదా నేను మళ్ళీ నార్మల్ గా నా స్ట్రెంగ్త్ రావాలి, నా అందం రావాలి అని అనుకుంటూ ఉంటారు. లైక్ సెలూన్స్ కి వెళ్ళడము, నేను చాలా పిగ్మెంటేషన్ వచ్చేసింది నాకు అని. అలాగే వాళ్ళ బ్యూటీ అంతా ఎలా కాన్షియస్ లో ఉంటారో వాళ్ళ పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ కూడా స్టార్ట్ చేయాలి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, యాజ్ ఎర్లీ ఈజ్ ఆల్వేస్ గుడ్. సో ఫ్రమ్ డెలివరీ అయిన 3rd డే నుంచి మనము కీగిల్ ఎక్సర్సైజెస్ చెప్తాము. అండ్ టెస్లా చైర్ కూడా డెలివరీ అయిన 1 వీక్ లో మనం స్టార్ట్ చేసేయమని చెప్తాం. అండ్ మీకు ఇంకొక న్యూస్ చెప్పిన, నేను ఫ్రాన్స్ కాన్ఫరెన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా ఈ కీగిల్ ఎక్సర్సైజెస్ కి దే గివ్ అ ఫీమేల్ పోస్ట్ నేటల్లీ. ఇట్ ఈస్ మస్ట్ ఫర్ దెమ్. ఇట్ ఈస్ మస్ట్ ఫర్ దెమ్. 3 days నుంచి డెలివరీ అయిన 3rd డే నుంచి దే హ్యావ్ టు అండర్గో దిస్ సెషన్స్ ఫర్ కీగిల్ ఎక్సర్సైజెస్. సో వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా సపోర్ట్ చేస్తాయి. అంటే ఇంకా మన దగ్గర బికాస్ ఫీమేల్ బాగుంటేనే, యాజ్ వి నో, ఇంట్లో ఫీమేల్ బాగుంటే ఇల్లు మొత్తం బాగుంటుంది. అండ్ పక్కన 100 ఫ్యామిలీలు కూడా బాగుంటాయి. ఎందుకంటే దిస్ ఫీమేల్ విల్ ఎడ్యుకేట్ అనదర్ ఫీమేల్. సో డెలివరీ అయిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ డే 3rd నుంచి ఈ పెల్విక్ ఎక్సర్సైజెస్ అనేవి ఖచ్చితంగా, దట్ ఈస్ కీగిల్ ఎక్సర్సైజెస్ అనేవి ఖచ్చితంగా చేయాల్సిందే అండి. మరి యూరినరీ ఇన్కాంటినెన్స్ ని నిర్లక్ష్యం చేస్తే వచ్చేటువంటి అదర్ కాంప్లికేషన్స్ ఏంటి? యూరినరీ ఇన్కాంటినెన్స్ ని మనం అలానే వదిలేస్తే చాలా కాంప్లికేషన్స్ అనేవి చూస్తామండి. దాంట్లో మోస్ట్ కామన్ కాంప్లికేషన్ ఇస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ప్రతి ఒక్కరు కొంచెం యూరిన్ లో మంట రాగానే నాకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, వాళ్ళే డయాగ్నోస్ చేసుకుంటారు, వాళ్ళే దానికి ట్రీట్మెంట్ ఇచ్చేసుకుంటారు. కానీ ఇంట్లో సెల్ఫ్ ట్రీట్మెంట్ ఎంత అదో అది అంత హార్మ్ఫుల్ కూడా అండి. ఈ యూరిన్ లీక్ అయ్యి దాంట్లో ఫస్ట్ బ్యాక్టీరియాలు, ఫంగల్ ఇలా వచ్చేసి చాలా ఇన్ఫెక్షన్స్, వాళ్ళు ఎలా అంటే హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా యూరిన్ లీక్ అయ్యి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం, వెట్ క్లోత్స్ అలానే ఉండడం వల్ల జెనైటల్ ఏరియా మొత్తం కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, అది థైస్ కి స్ప్రెడ్ అయ్యి అలా ఎక్స్టెండ్ అవ్వడము, వాళ్ళకి ఇచ్చింగ్ రావడం, ఆ ఇచ్చింగ్ తో బాడీ పైన కూడా స్క్రాచ్ చేయడం వల్ల అదర్ డెమటలాజికల్ ఇష్యూస్ కూడా రావడము. అండ్ వాళ్ళ సెక్షువల్ లైఫ్ డిస్టర్బ్ అవ్వడం, ఎందుకంటే ఇలా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే కూడా యూరిన్ లీక్ అవుతుందేమో అన్న భయానికి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిక్రీజ్ అవ్వడం, ఆ వెట్ క్లోత్స్ తో నలుగురిలో తిరగలేము, ఆ ప్రాబ్లం ఎవరికి చెప్పలేము అని డిప్రెషన్ లోకి వెళ్ళడము, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది యూజువల్లీ చెప్పాలంటే.
అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి చాలా మంది ఇంకా నేను ఈ ప్రాబ్లము అంటే నలుగురు నవ్వారనో అలా సూయిసైడల్ టెండెన్సీస్ కూడా వీళ్ళలో చాలా కామన్ గా పెరిగిపోతూ ఉంటాయి. ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ లో మనం చూసేది డైపర్ ర్యాషెస్ ఎక్కువ అండి. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి వేస్తాము ఆ డైపర్ ఆ యూరిన్ తో ఫిల్ అయినప్పుడు వాళ్ళకి ర్యాష్ వచ్చిందని మనం క్రీమ్ అప్లై చేస్తాము, వదిలేస్తాము. అండ్ నెక్స్ట్ విల్ నోటీస్ ఓకే ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ డైపర్ ర్యాష్ ఇన్ఫెక్షన్ వస్తుంది అని వాళ్ళకి డైపర్స్ మాన్పించేసి పాటీ ట్రైనింగ్ యూరినరీ ట్రైనింగ్స్ అనేవి చేస్తూ ఉంటాం. అదే పెద్దవాళ్ళలో కనిపించేసరికి ఇట్ ఈస్ డిఫికల్ట్. సో వాళ్ళు ఏమనుకుంటారు ఇది ఇంకా ఇంతే అని ఆ డైపర్స్ వేసుకొని, లేదా అర్జీలో వాళ్ళు అక్కడికి వెళ్ళే వరకు కంట్రోల్ చేసుకోలేదు, ట్రావెలింగ్కి వెళ్ళే వరకు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేదు, సో డైపర్స్ వేసుకుంటూ ఉంటారు. ఆ డైపర్స్ వల్ల డైపర్ ర్యాష్ అవ్వడము, ఆ ర్యాష్ ఈ వెజైనల్ ట్రాక్ట్ లోకి వెళ్ళి వాళ్ళకి ఈ సర్వీసైటిస్ అలాంటి సమస్యలు కూడా మనం చాలా సాధారణంగా చూస్తాం. మ్యామ్ ఇకపోతే ఇంకా ఫైనల్లీ మనము మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ కొద్దాము. సో ఎవరిలో ఎటువంటి అనుమానాలు ఉన్నాయి ఏంటి అని అనేది చూస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కువగా మహిళల్లోనే వస్తుంది యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది. లేదండి, ఇట్ ఈస్ సీన్ ఇన్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. ఓకే, సో ఏజ్ రిలేటెడ్ గా చూసుకునేటప్పుడు కూడా సో కొంచెం పెద్ద వయసు వాళ్ళలోనే ఎక్కువగా మనం ఇది చూస్తాము అనే అపోహ కూడా ఉంది. సో ఇది కేవలం అపోహేనా నిజమా? It's a myth. It is seen in all the age groups, from teenagers to elderly. ఒకవేళ మదర్కు ఉంది, సో మా మదర్కు ఉంది కాబట్టి నాకు కూడా అది వస్తుంది, సో ఇది ఏమైనా జెనెటికల్ గా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనే విషయం కూడా చాలా మంది డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? No, it is absolutely a myth. సో ఇకపోతే దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి వాటర్ ఇంటేక్ అనేది తగ్గించేస్తే ఆటోమేటిక్ ఇది కంట్రోల్ అయిపోతుంది అని. ఇట్స్ డెఫినెట్లీ అ బిగ్ మిత్ అండి. దాంతో వచ్చేది ఇంకా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకుంటే అదర్ కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోతాయి. కానీ యూరినరీ ఇన్కాంటినెన్స్ కి వాటర్ కి సంబంధం లేదు. సో ఇప్పుడు ఎవరికైనా ఇష్యూ ఉండేటప్పుడు సో వేరే లేడీస్ తోనే ఎక్కువగా చర్చించుకోగలుగుతారు కాబట్టి, లేడీ ఇంకొక లేడీతోనే చర్చించుకోగలుగుతారు కాబట్టి, సో అలా డిస్కస్ చేసుకునేటప్పుడు దీనికి సొల్యూషన్ ఏమీ లేదు, సో దీన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే అనే భావనలో ఉంటారు. ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా తప్పండి. సోషల్ స్టిగ్మా వల్ల దీన్ని డిస్కస్ చేయలేకపోతున్నారు. కానీ కూర్చొని డిస్కస్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ రోజు మీకు 2 పాయింట్స్ తెలియవచ్చేమో, నాకు 10 పాయింట్స్ తెలియవచ్చేమో, ఇద్దరం కలిసి ఇప్పుడు ఒక 15 పాయింట్లు కొత్తవి తెలుసుకుంటాం. సో డిస్కస్, get rid of your problem and have a solution for it. That's right. సో యూరినరీ ఇన్కాంటినెన్స్ కి సంబంధించి చాలా విషయాలు మీ ద్వారా మేము తెలుసుకున్నాం మ్యామ్. ఫైనల్లీ ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఒకటే అండి, ప్రతి ఒక్కరి సమస్యకి పరిష్కారం అనేది ఉంటది. ఈ రోజు ఒక యూరినరీ ఇన్కాంటినెన్స్ తో మీరు సఫర్ అవుతున్నట్టయితే నేను చెప్పినవి అన్ని మీరు తెలుసుకొని బీ ఫిట్ at 40, స్ట్రాంగ్ at 60 అండ్ ఇండిపెండెంట్ at 80. దీన్ని మీరు సోషల్ స్టిగ్మా లాగా దాచిపెట్టుకొని సైలెంట్ గా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. Discuss and act now. There is a solution for your problem. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యూరినరీ ఇన్కాంటినెన్స్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తుంది. చాలా విషయాలు ఇందులో మనం డిస్కస్ చేసాం. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, యూరినరీ ఇన్కాంటినెన్స్ సమస్య ఉండేటప్పుడు ఎవరు కూడా సైలెన్స్ గా దీన్ని భరించాల్సిన నెసిటీ ఎంత మాత్రం లేదు. సో మనకి ఏ డిసీజ్ వచ్చినా కూడా మనం ఎలా అయితే డాక్టర్ ని కన్సల్ట్ అవుతున్నామో, సో అదే రకంగా దీన్ని కూడా ఒక డిసీజ్ కింద చూసి డాక్టర్ ని వచ్చి వెంటనే అప్రోచ్ అయితే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనకు దొరుకుతుంది. సో మేడం చెప్పినట్టుగా జెట్ ప్లాస్మా థెరపీ అనేది ఉంది, అలాగే టెస్లా చైర్ అనేది ఉంది. సో ఇవన్నీ తీసుకోవటం వల్ల అత్యాధునిక చికిత్సా పద్ధతులు ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చేసాయి కాబట్టి వీటన్నిటిని మనం యూటిలైజ్ చేసుకుని మన ప్రాబ్లం కి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. సో ఈ సమస్యతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే కిందన మనకి స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. సో శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకసారి అప్రోచ్ అవ్వండి, మీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది.